హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అరుణాచలం పరమశివుని మనోమందిరం, భూమిపై ఆదిదేవుడు కాలుమోపిన పుణ్య ప్రదేశం. అగ్నిలింగంగా, జ్ఞానలింగేశ్వరునిగా జీవిత పరమార్థాన్ని, సార్థకతను అందించే మహాముక్తిలింగ క్షేత్రం అరుణాచలం. అంతటి దివ్యక్షేత్రంలో మన నాగసిద్ధి గురుగారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దివ్యమైన కార్యక్రమాన్ని మనందరి కోసం రూపొందించారు. ఆ కార్యక్రమ వివరాలను గురుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అలాగే గురుగారి, మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడతారు, మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజుల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు, మరి అరుణాచలంలో కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా గురుగారు. మరి దాంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఇంకా ఎప్పటి వరకు అవకాశం ఉంది, ఎంతమందికి అవకాశం ఉంటుంది గురుగారు? ఈ నెల 25వ తారీఖు లాస్ట్ అమ్మా, తర్వాత రిజిస్ట్రేషన్ ఏదైతే తీసుకోవడం జరగదు, అంటే 25వ తారీఖుతో క్లోజ్ చేసేస్తున్నాం. కాబట్టి 25 లోపల కావాల్సిన వాళ్ళు ముందుగా సంప్రదించాలి, సంప్రదిస్తే దాని దగ్గర ఏర్పాట్లు చేయగలుగుతాం. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో. అలాగే మహిమాన్వితమైన అరుణాచల దివ్యక్షేత్రంలో పవిత్ర కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు కూడా 5 రోజుల పాటు గురుగారి ఆధ్వర్యంలో గణపతి ఆరాధన, శ్రీ శివపార్వతుల కళ్యాణం, గిరి ప్రదక్షిణ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం, అలాగే వీటితో పాటుగా ఎన్నో విశేషమైన పూజా కార్యక్రమాలు, యాగాలు, హోమ కార్యక్రమాలు, ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ఈ కార్యక్రమాలన్నీ గురుగారు జరిపిస్తున్నారు. కాబట్టి మీకు అంటే జాతకానికి సంబంధం లేకుండా ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, జాతకపరమైన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా సరే ఎంతో చక్కని పరిష్కార మార్గంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ గురుగారు జరిపిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీకు తిరునామాలు నమోదు చేసుకోవాలి, పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు 9052246299కి సంప్రదించగలరు. గురుగారు, అలాగే ఈ నెల 20వ తేదీన శనీశ్వర హోమం, అంటే శని భగవానుడి అనుగ్రహం కోసం మీరు కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు కదా. ముఖ్యంగా ఏ ఏ నక్షత్రాల వాళ్ళు, ఏ ఏ రాశుల వాళ్ళు, ఎలాంటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటారు? ప్రధానంగా రోజు చెప్తూ ఉంటాం మనం, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది ఈ సంవత్సరం. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం నడుస్తుంది. మరి ఈ శని దోషంతో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకైతే చదువు ఆగిపోవడం, మరి గృహస్థులైతే భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడం, మరి అప్పటిదాకా బాగా ఉన్న స్థితి కూడా దిగజారిపోవడం, అప్పులు పాలైపోవడం, ఈ రకమైనటువంటి ప్రభావం శని దోషం వల్ల నడుస్తూ ఉంటుంది. సహజంగా మనిషికి 90 ఏళ్ళు ఆయుష్ కనుక ఉన్నట్లయితే దాంట్లో 30 సంవత్సరాలు శని భగవానుడు పరిపాలిస్తాడు. గోచారరీత్యా శని పరిపాలిస్తాడు. 30 సంవత్సరాలు అంటే మనం చేసిన పాపకర్మలు మొత్తం కూడా శని అనుభవింపజేస్తాడు. కాబట్టి ఈ రకమైన దోషం ఎవరికొందో ముందుగా చూసుకొని మనం రేపు 20వ తారీఖు చేస్తున్నాం. కూకట్పల్లి గణేష్ టెంపుల్లో, ఫేస్ 4లో ఉన్న గణేష్ టెంపుల్లో ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, అట్లాగే శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు, ఈ హోమాలు అన్నీ కూడా చేస్తున్నాం. అట్లాగే స్త్రీ శాపం, తర్వాత భ్రూణహత్య దోషానికి, తర్వాత పితృశాపానికి కూడా ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠతో పాటు నారాయణ బలి కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఆ పూజలో పాల్గొనడం వల్ల పటాపంచలైపోతాయి. ఇటు స్త్రీ శాపం కానీ, పితృశాపం కానీ, నాగదోషం కానీ ఎటువంటి దోషాలున్నా కూడా దాంట్లో చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయమ్మా. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994 ఆగస్టు 28. టైం అమ్మా? ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి. 1 గంటకి మధ్యాహ్నం. గురుగారు, మా పేరమ్మా మీది? కృష్ణవేణి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా కృష్ణవేణి. నాకు కొంచెం ఆరోగ్యపరంగా అనుకుంటున్నాను, ఇంట్లో కూడా బాగోట్లేదు గురుగారు. ఎప్పటి నుంచి? ఎన్నాళ్ళ నుంచి? 5-6 ఏళ్ళ నుంచి ఉందా ప్రాబ్లం?
ఆ, ఆ? ఆ, ఓకే, జాతకపరంగా రాహు దశ నడుస్తుంది. ఈ రాహు దశ కరెక్ట్గా పోయి చంద్రుడి మీద పడింది. అనవసరంగా మానసిక ఆందోళన, ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, టెన్షన్ పడుతుంటావు. అవునా? ఉమ్, కరెక్టేనా? ఆ, ఆ, ఏంటా వినపడిందా? అర్థం కాలేదని చెప్పి అర్థమైంది. ఈ రాహుకేతువులు చేయాలమ్మా. రాహుకేతువులు చేస్తే ఆ దోషం పోతుంది. ఆ, ఇది ఎప్పటిదాకా ఉన్నది? 2033 సంవత్సరం వరకు ఈ దోషం ఉంది. ఓకేనా? ఆ, అనవసరంగా ఎక్కువ ఆలోచించుకుంటావు, ఊహించుకుంటూ ఉంటావు ఏదో జరిగిపోతుందని. అవునా? ఆ, అవును సార్. రాహు దోషం అట్లా ఉంది కాబట్టి చేయించు ఒకసారి. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయించు. అది కూడా కుదరకపోతే రేపు అరుణాచలం జరిగేదాంట్లో చేయించమ్మా. ఏది చేసినా గట్టిగా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో 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 అమ్మ నమస్తే. ముందు టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగా వచ్చండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి? మా వారితో అడగాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి. ఓకే ఓకే దూరం వచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూలై 22, ఉమ్. 1972. టైం అమ్మా? టైము మధ్యాహ్నం అండి. ఎన్ని గంటలకి? 1 నుంచి 2 మీరు ఇంకా టీవీ వాల్యూమ్ వినిపిస్తుందమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ కట్ అయిపోతుంది. దూరంగా వచ్చేసి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. టీవీ హలో, టీవీ నమస్కారం. టీవీ చూస్తే కాల్ కట్ చేయమని చెప్పేస్తా ఇప్పుడే. నువ్వు పక్కగా రా ఫస్ట్. టీవీ చూడట్లేదు. వినపడుతుంది, ఇక్కడ వాయిస్ వినపడుతుంది. టీవీ వాయిస్ మాకు ఇక్కడ వినిపిస్తుంది. చెప్పు. ఒక్క నిమిషం. లేదు స్వామి, ఇట్లా మా వారు అడగాలి. ఉమ్. చెప్పమ్మా. కాల్ కట్ అయిపోయినట్టు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 అలాగే ఈ నెల 20వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు చవితి తిథి కృతికా నక్షత్రం కలిసిన దివ్యమైన రోజున శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలు, ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. అలాగే ఇదే రోజున పితృదోష నివారణకి, అలాగే స్త్రీ శాపం, పితృశాప నివారణకి మోక్ష నారాయణ బలి పూజ కార్యక్రమం కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి, పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు అలాగే ఇందాకే మీరు చెప్పారు కదా, శనీశ్వర హోమం అనేది ఎవరెవరు అంటే ఏ నక్షత్రాల్లో రాసులు జన్మించిన వాళ్ళు చేయించుకోవాలి అని. ఈ అంటే వీళ్ళందరికీ కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వర హోమం, ఈ హోమాలన్నింటిలో పాల్గొనాలని చెప్పారు కదా. మరి మిగిలిన రాసుల వాళ్ళకి శని మహాదశ జరుగుతూ ఉంటుంది, అంతర్దశ జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు కూడా పాల్గొనాలా? అంటే వాళ్ళ జాతక చక్రంలో శని కనుక దోషప్రదంగా ఉన్నట్లయితే వాళ్ళు చేయాలి. లేదు, కొంతమంది శని మహర్దశ నడుస్తూ ఉంటుంది. ఆ శని మహర్దశ యోగకారు కూడా కాదా అని చూసుకోవాలి. కొన్ని లగ్నాలకి శని యోగిస్తాడు, కొన్ని లగ్నాలకు యోగించడు. కాబట్టి జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి నిర్ణయించాలి తప్ప డైరెక్ట్ శనికి చేయాలని చెప్పడం కుదరదు. కేవలం గోచార రీత్యా మాత్రం శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్రతివాడిని కూడా. కేవలం జన్మ నక్షత్రమే కాదు, నామ నక్షత్రం కూడా చూసుకోవాలి. 25-30 ఏళ్ళు వచ్చినాయంటే నామ నక్షత్రం కూడా పనిచేస్తుంది. కాబట్టి పూర్వీకులు చెప్పేవాళ్ళు నక్షత్రం మీద పేరు పెట్టిన ఆయన ఎందుకు చెప్పేవాళ్ళు అంటే, నక్షత్రం ఒక రాశి సూచిస్తూ ఉంటుంది, పేరు ఇంకొక రాశి సూచిస్తూ ఉంటుంది. అట్లా కనుక నక్షత్రం మీద వచ్చే పేరు పెట్టకపోయినట్లయితే ఇటు ఈ 30 సంవత్సరాలు నక్షత్రం మీద అనుభవించాలి, తర్వాత పిలిచే పేరు మీద కూడా 30 సంవత్సరాలు అనుభవించాలి. అంటే 90 ఏళ్లలో శని ఇబ్బంది పెడతాడు, 60 సంవత్సరాలు ఇబ్బంది పెడతాడు మానవుడిని. కాబట్టి నక్షత్రం మీద వచ్చే పేరు పెడితే ఈ రకమైన ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నక్షత్రం మీద పేరు పెట్టు, ఏదైతే నక్షత్రం మీద మొదటి అక్షరం వస్తుందో ఆ అక్షరంతోనే పిలవాలి, ఆ అక్షరమే పేరు పెట్టాలి. అప్పుడు ఈ యొక్క శని ప్రభావం మనిషి మీద తక్కువ అవుతుంది. కాబట్టి దాని ప్రకారం చూసుకొని ఎవరికి దోషప్రదం ఉందో వాళ్ళు మాత్రమే చేయించుకోవాలమ్మా. అంటే ఏ పరిహారం అయినా సరే మనం చెప్పిన విధంగా కాకుండా జాతక పరిశీలన చేసుకున్న తర్వాత గోచార రీత్యా నా గ్రహదేవతకి సంబంధించిన దోషం ఉంటే నా పరిహారం చేయించుకోవాలంటారు. అంతేగా మరి గోచార దోషం ఎవరికైతే ఉందో, ఎవరికైతే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఉన్నదో, లేదు కొంతమందికి శని నీచపడతాడు జాతకంలో. నీచలో ఉంటే ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాడు.
ఎన్నాళ్ళు పోయినా చిన్న ఉద్యోగం కూడా దొరకదు. మ్మ్. కొంత కాలయాపన చేస్తూ ఉంటారు. తర్వాత బద్ధకం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ శని సమయంలో తప్పనిసరిగా తల మీద స్నానం చేయాలి. మరి నాన్ వెజిటేరియన్ తినకూడదు. అంటే ఇవన్నీ చేయకూడని పనులు చేస్తే ఏమవుతుందంటే శని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. మద్యం స్వీకరించకూడదు. ఈ రకమైనటువంటి 2 పూట్ల తల మీద స్నానం చేయడం, దైవారాధన చేయడం, ఈశ్వరార్చన చేయడం, శనివార నియమాలు పాటించడం, ఇవన్నీ కనుక చేస్తే కొంత శని ప్రభావం తగ్గుతుంది. మ్మ్. అది కాకుండా తప్పనిసరిగా తలస్నానం చేయాలి, విభూతి ధారణ చేయాలి. విభూతి ధారణ చేస్తే కొంత దరిద్రం అనేది దూరం అవుతుంది. ఈ రకమైన నియమాలు కనీసం పాటించాలమ్మా. అలాగే గురుగారు, కాల్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తేనండి. మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1983 మ్మ్. మార్చి 15 అండి. టైము? మార్చి 15. అవును గురుగారు. తెల్లవారుజామున 4:30 పేరమ్మా? మహేంద్రనాథ్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. అన్నయ్య గురించి తెలుసుకోవాలండి. మీ అన్నయ్య బయటికి ఏది చెప్పడుగా, చెప్పడండి. అంత లోపల పెట్టుకుంటాడు. దాంతోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంటుంది. దేని పెళ్లి గురించి అడుగుతున్నావా? లేదండి, పెళ్ళి అయిపోయిందా? పిల్లలు ఉన్నారు. మరి దేని గురించి అడుగుతున్నావు చెప్పు. అంటే తను చేసే వ్యాపారంలో నష్టం తప్ప లాభం ఏం రావట్లేదండి. మెకానిక్స్ చేస్తాడండి, బెంగళూరులో ఉంటాడు. అది దాని గురించి తెలుసుకుందండి, ఎలా ఉంటుంది ఏంటి. ప్రధానంగా ఆ మోటార్ ఫీల్డ్లో ఖచ్చితంగా రాణిస్తాడు, బాగుంటుంది, దాని మీదే డబ్బులు సంపాదిస్తాడు. కానీ ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది. మీ వాడిది మీనరాశి తెలుసా నీకు, తెలీదా? తెలీదండి. పూర్వాభద్ర నక్షత్రం మీనరాశి అయింది. పేరేంటున్నావు? మహేంద్రనాథ్ అండి. ఖచ్చితంగా శనికి చేయాలమ్మా. వ్యాపారంలో పికప్ కావాలన్నా, మరి చేస్తున్న వ్యాపారం నష్టపోకుండా నిలబడాలన్నా శనికి చేయాలి. శనికి చేయకుండా కనుక వదిలేసినట్లయితే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇప్పటిదాకా ఆయన నిలబెట్టుకున్నదంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి శనికి ఇమీడియట్గా చేయించండి. రేపు 20వ తారీఖు చేస్తున్నాం. 4 హోమాలు వెన్నయ్య గారి గోత్రనామాలతో చేస్తే సరిపోతుంది. జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. శని బాగున్నాడు. శని ధనాధిపతి ఏకాదశంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా సంపాదిస్తాడు. కానీ ఈ యొక్క శని దోషం తొలగిపోతే బాగుంటుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం గారు, నా పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 10 అండి. 66. అవునమ్మా. టైం అండి? టైం తెల్లవారుజామున 2 ప్రాంతాలు. 2 గంటల నుంచి 2:30 లోపా? అవునమ్మా. మీ పేరండి? శ్రీనివాస్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. గురువు గారు చెప్పండి. తెల్లవారితే 10వ తారీఖా? తెల్లవారితే 10? 20 తారీఖు. మీ సిగ్నల్ అర్థం కావట్లేదు. 20 తారీఖు. 25వ తారీఖా? 20 ఏం అర్థం కాదు. 25వ తారీఖు. 20వ తారీఖా? 20. ఓకే. చెప్పండి, దేని గురించి అడుగుతున్నావు? నేను అడుగుతానండి. కాలసర్ప దోషం ఉంది. సంపాదించిన డబ్బు నిలబడదు. ఎట్లా ఉంది పరిస్థితి చెప్పు. బాగానే ఉంది సార్. అంటే ఎట్లా ఉంటుందో లేదు. మీ మాట ఏం అర్థం కావట్లేదు. డిస్టర్బెన్స్ ఉంది. సిగ్నల్కి రండి ఫస్ట్, తర్వాత చేయండి. ఏం అర్థం కావట్లేదు, తర్వాత చేయండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అమ్మా. మా అన్నయ్య వాళ్ళ పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 22, 2024 నైట్ 9:14 పేరు? ఇంకా పాప పేరు పెట్టలేదు మేడం. గురుగారితో మాట్లాడండి. ఓకే. పొద్దున సాయంత్రం అమ్మ చెప్పు. పుట్టింది నైట్ గురుగారు. మరి చెప్పాలిగా. చెప్పాను గురుగారు. నైట్ 9:14. ఓకే. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి అయింది. కొంత బాలగ్రహ దోషం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఏలినాటి శని నడుస్తుందమ్మా. శనికి చేయాలి. ఆరోగ్యం బాగుందా అమ్మాయిది? మంచిగా ఉంది గురుగారు. ఎదురు కాళ్ళతో పుట్టింది. ఏమన్నా దోషమా గురుగారు? నూనెలో ముఖం చూడాలిగా, చూపించారా? ఎవరి ముఖం గురుగారు? తండ్రి మేనమామ నూనెలో ముఖం చూడాలి.
స్నానం అయిన తర్వాత డైరెక్ట్ చూసి తండ్రి మేనమామ నూనెలో ముఖం చూడాలి, ముఖావలోకన అంటారు. అది చేయించారా? డైరెక్ట్ చూసాను మేడం, నూనెలో చూడలేదు. సరే, ఇప్పుడైనా చూపించండి ఒకసారి. చూపించిన తర్వాత శనికి, శుక్రుడికి, కుజుడికి, కేతువుకి ఆ 3 గ్రహాలకి చేయాలి. ఓకేనా? చేయకపోతే ఏమంటే అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. బాలగ్రహ దోషాలు ఉన్నాయి. ఈ బాలగ్రహ దోషాలు 8 సంవత్సరాల లోపల ఎప్పుడన్నా రావచ్చు అంట. దశలు ఎప్పుడు వస్తాయో ఆ సమయంలో ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయించండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా హస్బెండ్ గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 1994, అక్టోబర్ 10th, 1994. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 11 మధ్యలో. టైమింగ్ కన్ఫర్మ్ తెలీదు మ్యామ్. పేరు? వెంకటేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఏం చేస్తాడు మీ ఆయన? ఇంజనీరింగా? లేదు గురుగారు, ప్రెసెంట్ అయితే చిన్న బిజినెస్ పెట్టుకుందామని అనుకుంటున్నాము, కానీ అది పెట్టుకోవడానికి అస్సలు అవ్వట్లేదు. ఏదో ఒకటి మధ్యలో వస్తుంది, ఆటంకాలు, చాలా ఆటంకాలు వస్తున్నాయి గురుగారు. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ నేను ప్రెగ్నెంట్ తో ఉన్నాను. 7 months. మెన్స్ వేర్ అనమాట. యాక్చువల్ గా మెన్స్ వేర్ షాప్ పెడదాం అనుకుంటే అవ్వట్లేదు. అది ఏదో ఒకటి మధ్యలో వచ్చేసి స్టాప్ అయిపోతుంది. అదే దాని గురించి ఫైనాన్షియల్ గా మొత్తం లో అయిపోతున్నాం గురుగారు. నీ పేరేంటి? లక్ష్మీ ప్రసన్న. ఓకే. జాతక పరంగా కుజుడు నీచబడ్డాడు, గుర్తుపెట్టుకో. కుజుడు ధనానికి అధిపతి. పైగా డబ్బు నిలబడాలన్నా, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండాలన్నా, స్టెబిలిటీ ఉండాలన్నా కుజుడు బాగుండాలి. అటువంటి కుజుడు మీ జాతకంలో నీచబడ్డాడు. దానివల్ల ఫైనాన్షియల్ ప్లానింగ్ దెబ్బతింటుంది. ఒకటి, జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి, కేవలం కుజుడు వల్ల ఆయన దెబ్బతింటున్నాడు తప్ప వేరే ఎటువంటి దోషాలు లేవు. కాబట్టి కుజుడికి, గురువుకి, రాహుకి 3 గ్రహాలకి జపహోమాలు చేయించండి. వీలుంటే రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించు. చేస్తే మంచి మార్గం దొరుకుతుంది. జాతకం బ్రహ్మాండంగా ఆధారపడాల్సిన పని లేదు. వ్యాపారం సాగుతుంది. ఇక్కడి నుంచి 6 సంవత్సరాలు మంచి వ్యాపారం చేస్తాడు. నేను చెప్పింది చేయించు, చేస్తే మార్గం దొరుకుతుంది. ఓకేనా? గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీన ఆదివారం చవితి తిథి కృత్తికా నక్షత్రం కలిసిన దివ్యమైన రోజున గురుగారు జరిపిస్తున్నారు. అలాగే ఇదే రోజున పితృదోష నివారణకి, స్త్రీ శాపం, పితృశాప నివారణకి, మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఇదే రోజున గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, ఈ 20వ తారీఖునే నాగప్రతిష్ఠతో పాటు శనీశ్వర హోమాలతో పాటు పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కూడా చేయిస్తున్నారు కదా గురుగారు. అసలు జాతకంతో సంబంధం లేకుండా, జాతకం అనేది లేని వాళ్ళు, ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు స్త్రీ శాపం, పితృశాపం, పితృదోషం ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు అంటారు? అంటే సహజంగా కొంతమందికి 40 ఏళ్ళు వచ్చినా, 45 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కాకపోవడం, మరి ఇంట్లో నలుగురు 5 ఉంటారు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు. ఈ నాగదోషాలతో పాటు ఖచ్చితంగా పితృశాపాలు కూడా కొన్ని ఉంటాయి. అట్లానే శాపం ఉంటుంది, ప్రతిదానికి పితృశాపం చెప్పడానికి వీల్లేదు. ఇవి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. పెళ్ళిళ్ళు కాక, 4-5 పెళ్ళిళ్ళు కాక ఉండేవాళ్ళ కుటుంబంలో ఆ పై తరంలోనో వాళ్ళ తరంలోనో ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. మరి ఇటువంటి భ్రూణహత్యలు చేసినా, అబార్షన్స్ చేసినా, మరి జీవహింస కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది. జీవాలను చంపితే కూడా దోషమే. ఇవాళ రేపు నాన్ వెజ్ తింటూ ఉంటారు, అవి కూడా దోషమే. కాబట్టి ఒకప్పుడు మాంసం అనేది రాక్షసులు తినేవాళ్ళు, కలి ప్రభావం వచ్చిన తర్వాత మానవుడు తినడానికి అలవాటు పడ్డారు. కాబట్టి అది కూడా దోషప్రదమే. చేతనైనంత వరకు ఒక జీవికి అన్యాయం చేయకూడదు, ఎటువంటి దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇటువంటివి కూడా తగులుతాయి. మరి ఇటువంటి దోషాలు ఏమున్నాయో తెలియదు కాబట్టి మనకు అర్థం కాదు, ఇబ్బంది పడుతూ ఉంటాం. దాని గురించి మనం ఈ యొక్క మన పీఠంలో ఈ యొక్క మోక్షనారాయణ బలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు కొంతమంది అకాల మరణాలు చెందుతూ ఉంటారు. అకాల మరణం అంటే పిల్లలు పెళ్ళిళ్ళు కాక ఇంటి యజమాని చనిపోతూ ఉంటాడు. మరి ఆయన మనసంతా ఎక్కడ ఉండదు, పిల్లల మీద ఉంటుంది. మరి వాళ్ళ బాధ్యతలు తీర్చుకోకుండా చనిపోతే మరి వాళ్ళ యొక్క ఏదైతే ఆత్మ ఉంటుందో మరి దైవంలో ఐక్యం కాదు, భగవంతుడు ఐక్యం కాదు. వాళ్ళ ఆత్మ కిందనే సంచరిస్తూ ఉంటుంది. వాళ్ళు కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తూ చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే ఆత్మహత్య. మరి ఇటువంటివి కూడా దోషాలే. దానికి మోక్షనారాయణ బలి అని చేయాలి, అంటే కర్మ అయిన తర్వాతే చేయాలి.
కొంతమంది చెప్పేవాళ్ళు లేరు ఇవాళ రేపు. కొంతమంది చెప్పినా మాకు ఆచారం లేని చెప్పి వదిలిపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది డబ్బులు ఎందుకు ఖర్చు మాకు అలవాటు లేదని అది వదిలిపెట్టేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదంతా కూడా ఏమవుతుందంటే తర్వాత తరానికి వాళ్ళ డెవలప్మెంట్కి పిల్లల డెవలప్మెంట్కి కూడా ఇది అవరోధంగా మారుతూ ఉంటుంది. కాబట్టి మన పీఠంలో ఈ మోక్షనారాయణ వాళ్ళు ఎందుకు యాడ్ చేసామంటే ఇటువంటి వాళ్ళు కూడా చాలామంది మనకి ఫోన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి దోషం ఉన్నా అన్నీ కలిపి చేయడం వాళ్ళకి మంచి సత్ఫలితాలు వస్తాయన్న సదుద్దేశ్యంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గురుగారు, కాల్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1983 ఏప్రిల్ ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 11. పేరమ్మా? చిరండి. గురుగారితో 85 మేడం. 85 ఏప్రిల్ 20వ తారీఖు గురుగారు. 25 తారీఖు గురుగారు, 85వ సంవత్సరం. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, పేరేంటి? కిరణ్ రెడ్డి అండి. కిరణ్ రెడ్డి. ఎవరిది జాతకం? మా బాబుదండి. ఓకే, పెళ్ళయిందా? అయింది గురుగారు. మాకు ఏమైనా దోష ఇబ్బందులు పడుతున్నారా లేదా చెప్పు, ఇక్కడ కనిపిస్తుంది అందుకని అడుగుతున్నా. పడుతున్నామండి. ఉన్నారా, కలిసి ఉన్నారా, విడిపోయారా? విడిపోయే ఉన్నారు స్వామి. మరి ముందే ఎవరు చెప్పలేదు దోషం ఉందని? ఎవరు చెప్పలేదు స్వామి. 5-6 ఏం చెప్పలేదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, తెలిసిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు. ఎవరిని పెడితే వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలిస్తే చెప్తారు, లేకపోతే చెప్పలేరు కదా. ఏదో బాగుందని చెప్తారు, అది కూడా ప్రాబ్లం ఉంది ఇవాళ రేపు. పిల్లలు ఎంతమంది వాళ్ళకి సంతానం? ఒక బాబు అండి. ఓకే, సరే, పిల్లాడికి అయితే మంచి భవిష్యత్తు ఉంది. కానీ మీ వాడి జాతకంలో బలమైన దోషం ఉంది, రెండో పెళ్లి యోగం ఉంది, దానివల్ల ఇదంతా జరిగింది. మీ వాడు కూడా ఎక్కువ డీప్ థింక్, ఎక్కువ ఆలోచిస్తుంటాడు పిచ్చి పిచ్చిగా. మరి మీ వాడు దాంట్లో తప్పు ఉంది. ఓకేనా? రెండో పెళ్లి ఉందానండి? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఓ పని చేయి, ముందు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయించు. ఓకేనా? దాంతోపాటు పితృదోషం కూడా కనపడుతుంది. ఈ రెండు చేస్తే ఆయనకి ఏది మంచిగా జరుగుతుంది. ఆ అమ్మాయితో కలిసి ఉండే యోగం ఉందనుకో, ఆ అమ్మాయి ముందుకు వస్తుంది. లేదు, ఆ అమ్మాయికి మంచి యోగం లేదనుకో, ఆ అమ్మాయి దూరం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది బాగుంటుంది. ఓకేనా? అరుణాచల దివ్యక్షేత్రంలో కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో జరిపించబోయే కార్యక్రమాల పూర్తి వివరాలు ఏవిని ఇప్పుడు చూద్దాం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ, గణేశ, షణ్ముఖ, నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ,
మహామహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశం ఇది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జనా సుఖినో భవంతు. మహిమాన్వితం, పరమ పవిత్రం అరుణాచలం. అంతటి పుణ్యప్రదేశంలో కాలు మోపాలంటేనే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలంటారు. అటువంటి దివ్యక్షేత్రంలో కార్తీక మాసంలో గురుగారి బ్రహ్మత్వంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో గురుగారు ఎన్నో పూజా కార్యక్రమాలు, యాగాలు, హోమ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. వీటితో పాటుగా గణపతి ఆరాధన, శ్రీ శివపార్వతుల కళ్యాణం, గిరి ప్రదక్షిణ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం విశేషంగా జరిపించబోతున్నారు. కాబట్టి మీ జాతకపరమైన సమస్యలకు పరిష్కారంగా ఈ కార్యక్రమాలు అన్నీ గురుగారు జరిపిస్తున్నారు. మరి వీటిలో పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్లకి సంప్రదించగలరు. దీనికి విరామం తర్వాత పునఃస్వాగతం. గురుగారిని వీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. హలో మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా గురించే మేడం. నా పేరు రవీంద్ర. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం, ఐడియా లేదు. ఇయర్ ఒకటి 1988 మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. ఓకే మేడం. నమస్తే గురువు గారు. నమస్తే. సమస్య ఏంటో చెప్పు. ఏం లేదు, ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు గురువు గారు. ఎన్నాళ్ళ నుంచి బాగాలేదు? ఒక సంవత్సరం నుంచి గురువు గారు. అంతకుముందు బాగుందా? అంతకుముందు బాగుంది గురువు గారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు 1 year నుంచి చాలా ఆర్థికంగా ఎంత డబ్బు వస్తున్నా నిలవడం లేదు గురువు గారు. ఓకే, ఏం పని చేస్తుంటావు? నేను బ్యూటీషియన్ షాప్ ఉంది గురువు గారు. ఓకే, షాప్ పేరేంటి? నా పేరే రవీంద్రనాథ్. రవీంద్రనాథ్. మరి బాగానే ఉంది. మరి నువ్వు చెప్పే ప్రకారం అంతా బాగానే ఉంది. ఒక పని చేయి, రేపు అరుణాచలంలో మనం విశేష కార్యక్రమాలు చేస్తున్నాం. వ్యాపారం వృద్ధి కావడానికి గణపతికి ఈ కొబ్బరికాయలతో హోమం చేస్తున్నాం, గుర్తుపెట్టుకో. ఆ గణపతికి చేయడం వల్ల సర్వజన ధనావశీకరణ లక్ష్మీ గణపతి, ఆ యొక్క హోమం చేయించుకో, చేస్తే మళ్ళీ బాగుంటుంది. గోచార రీత్యా బాగానే ఉంది, ఈ షాప్ టైటిల్ కూడా బాగానే ఉంది. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నావు, ఏదన్నా దశలు బాగుండకపోవచ్చు. మరి అరుణాచలం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దానివల్ల మీకు మంచి మార్గం దొరుకుతుంది. ఓకేనా? ఇక్కడే లోకల్గా చేయించుకోవచ్చా? విడిగా చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. 20-30 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నాం మన అరుణాచలంలో. 5 రోజుల పాటు విశేష కార్యక్రమాలు చేస్తున్నాం. మరి విడిగా పెడతావా మరి అంత ఖర్చు? మరి అందుకనే చెప్తున్నా, ఖర్చు పెట్టలేని వాళ్ళకి చేతగానే అందరూ చేయలేము. ఇట్లాంటి అవకాశం పాల్గొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అందుకని చెప్తున్నా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 91 సెప్టెంబర్ 20వ తారీఖు. టైమా? రాత్రి 7 గంటల నుంచి 7:05 మధ్యలో. సెప్టెంబర్ 20 అమ్మా? అవును గురువుగారు. పేరు? రాత్రి 7:05, 7 గంటల నుంచి 7:05 మధ్యలో గురుగారు, ఉదయం. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఎవరిది జాతకం? మా బాబుది. ఓకే, పెళ్లి చేసావా? లేదండి. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు?
దేని అమ్మా బాబు ఆ? బాబు జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నాడా? జాబ్ కావాలా? గట్టిగా మాట్లాడు. జాబ్ చేస్తున్నాడు. మరి ఇంక ప్రాబ్లం ఏంది? పెళ్లి కావాలా? ఏం కావాలని అడుగుతున్నా. సాలరీ రావట్లేదు. ఆ? సాలరీ రావట్లేదు. 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 3వ సంవత్సరం ఇప్పుడు శాలరీ రావట్లేదా? సాలరీ రావట్లేదు. మరి దాన్ని జాబ్ అంటారు. కంపెనీ మారాడు. జీతం లేని ఉద్యోగం అంటారమ్మా. ఓ పని చేయి, కుజదోషం బలంగా ఉంది ఈయనకి. కుజదోషానికి ఒకసారి చేయించు. జాతకం బాగుంది కానీ కుజదోషానికి చేయించు. ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? బీటెక్ చేస్తాడు. విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది ఈయనకి. ఫస్ట్ కుజదోష నివారణ చేయించు. చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ధనాధిపతి నీచపడ్డాడు, కుజదోషం ఉంది. కుజుడికి చేస్తే బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు చేయమను, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నమస్తే మేడం. నేను ఏపీ నుంచి మేడం, ఆంధ్రప్రదేశ్ నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి? మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఎవరి గురించి? హలో, వినిపిస్తుందమ్మా, చెప్పండి. టీవీ చూడకండి. మేడం అదే మా అబ్బాయి గురించి మేడం. మా Date of birth. బాబుకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 13/12/1992. టైమ్? టైం మార్నింగ్ 8:05 8:10 బిట్వీన్ మేడం. పేరు? డింపుల్ హరీష్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే స్వామి. నమస్తే. పెళ్లి చేసావా? లేదు స్వామి, అదే దాని గురించి కొంచెం వినటం లేదు, చెప్పిన మాట వినటం లేదు. నాకు పెళ్లి గురించి అంటే కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు. ఎవరన్నా ప్రేమిస్తున్నాడా ఏంది? అది కూడా చెప్పినాను, తనకి ఇష్టమైతే అట్లా కూడా చేసుకోమని కూడా. అట్లా కూడా ఒకవేళ నేను మాట్లాడి కావాలన్నా పెద్దవాళ్ళు మాట్లాడి చేస్తామని కూడా చెప్పినాను. మెయిన్ మీ వాడి దాంట్లో బలమైన కుజదోషం ఉంది, గుర్తుపెట్టుకో. కుజాష్టమ దోషం ఉంది. దానివల్ల ఖచ్చితంగా పెళ్ళి అనేది ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఆయన ఎవరైనా లవ్ చేసి చేసుకుంటే కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకేనా? ఇట్లా ఏదో రకంగా బ్రేక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కుజదోషానికి నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేసి ప్రయత్నం చేస్తే పెళ్ళి అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకేనా? నేను చెప్పింది చేయించు. చేస్తే సంవత్సరం పెళ్ళి అవుతుంది. అది చేయకుండా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి బలంగా. అంటే రెండో పెళ్లి యోగం కనపడుతుంది. అందుకని ఎన్నిసార్లు చెప్తున్నా, జాగ్రత్త చెప్పి చేయండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి. ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 అవును గురుగారు. January 53. టైం అండి? ఉదయం 10. మీ పేరు? శివరావు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి శివరావు గారు. ఉదయం 10. చెప్పండి. శివరావు. టీవీ చూస్తున్నావా? చూస్తున్నానండి. తర్వాత చేయండి. అయితే టీవీ చూస్తే చేయొద్దు, మాకు చూసినాక చేయండి. ఓకేనా? రోజు చెప్తుంటాం. చెప్పండి, దేని గురించి అడుగుతున్నావు? హెల్త్ బాగోట్లేదు. హెల్త్ బాగోట్లేదండి. అది 3 ఏళ్ల నుంచి బాగాలేదు హెల్త్. అవునా? ఇంకా చూస్తున్నావు టీవీ? శనికి చేయించుకో. టీవీ చూసైతే దయచేసి ఎవరైనా కాల్ చేయకండి, మ్యూట్లో పెట్టి చేయండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే మేడం. అమ్మా నమస్తే అమ్మా. గురుగారితో మాట్లాడదామని మేడం. తప్పకుండా మాట్లాడుదురు కానీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగా రండి. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992. అబ్బాయి మ్యారేజ్ మార్చి 19 మేడం. టైం అమ్మా? టైం సాయంత్రము 4:20 గురువారం రోజు. గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇట్లా కడప డిస్ట్రిక్ట్ మేడం. పేరు? రాణా ప్రతాప్ రెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్లి చేసావా? పెళ్లి కోసమే గురుగారు. కనపడుతుంది అక్కడ, ఇదే కనపడుతుంది దోషం డైరెక్ట్గా. మీ వాడికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ఒక పట్టాను కావట్లేదు. అవునా? అవును గురుగారు. అమ్మాయి బాగలేదు, అది ఇది అంటారు. ప్యాకేజ్ బాగానే వస్తుంది. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో.
అది ఎప్పుడు అవుతుంది ఏం కదా ఏమో చెప్తారని గురుగారు. లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం ఉంటే పెళ్లి కావడం చాలా చాలా కష్టం. ఖచ్చితంగా దీనికి తప్పనిసరిగా ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే పెళ్లి అడుగు ముందుకు పడుతుంది. ఇది చేయకుండా నువ్వు పెళ్లి ప్రయత్నం చేసినా కాదు. ఒకవేళ అయినా తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? అర్థమైంది కదా చెప్పింది? చెప్పండి గురుగారు. 20వ తారీఖు మనం చేస్తున్న ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ. అది మీ వాడి గోత్రనామాలతో చేయించు. చేస్తే దోషం వెళ్ళిపోతే ఈ సంవత్సరం మంచి సంబంధం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. దేవవారి నుంచి చేస్తున్నాను. అమ్మా చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 1990 పుట్టాడమ్మ. ఏప్రిల్ 10. 90 అమ్మా 90 95 సంవత్సరం? ఏప్రిల్ 10వ తారీఖు 19 సంవత్సరం అమ్మా. సంవత్సరం 1990. టైము 10:30. ఉదయమా రాత్రా? ఉదయం 10:30. పేరమ్మా? మహేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా పెళ్లి గురించా? పెళ్లి గురించి గారి బాబు 35 సంవత్సరాలు వచ్చి జాబ్ చేస్తాడు. 1 రూపాయి ఇంట్లో ఎవడో అప్పులు చేసేస్తాడు. అప్పులు తీరుస్తున్నా అబ్బాయి పరిస్థితి అర్థం అవుతుంది. నేను రోజు చెప్తుంటా, నా ప్రోగ్రాం చూస్తున్నావా? కుజుడు బాగుండకపోతే డబ్బు సంపాదించినా డబ్బు నిలబడదు, అప్పులు పాలైపోతారు. పెళ్లి కాలేదన్నావుగా? పెళ్ళి అయిందండి. అయింది ఎంతో అమ్మాయి వదిలేసింది. కలిసి ఈ మాట అర్థం కావట. కలిసి ఉన్నారా విడిపోయారా చెప్పు? విడిపోయారు. విడాకులు కూడా అయిపోయింది. కడితే కనపడుతుంది. పెళ్లి కాదు. నేను కుజాష్టమ దోషం ఉంది. ఇంతకుముందు ఆయన కూడా చెప్పా. కుజాష్టమ దోషం ఉంటే పెళ్లి కాదు. ఒకవేళ అయినా కలిసి ఉండటం కష్టం. దానికి రెమెడీ చేయించు. ఫస్ట్ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే మీ వాడు మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు. లేని పక్షంలో ఎవరు బ్రహ్మదేవుడి దిగి వస్తే కూడా జాతకం మారదు. ఓకేనా? గురుగారు, అరుణాచలం జరిగే కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కసారి ప్రేక్షకులకి తెలియజేస్తారండి? తప్పనిసరిగా అమ్మా. నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5 రోజుల పాటు మనం అరుణాచలంలో విశేషమైన కార్యక్రమాలు చేపడుతున్నాం అమ్మా. ఎందుకంటే పంచభూతలింగాల్లో అగ్నిలింగం అనేది అరుణాచలంలో అగ్నిలింగంగా పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరి ఆ భూమి ఆకాశం నుంచి భూమి మీద కాలు పెట్టిన స్థలమే అరుణాచలం. పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కాలు పెట్టిన స్థలం. మరి అక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయి. సహజంగా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తేనే అక్కడి నుంచి జన్మ మారిపోతుందని చెప్తూ ఉంటారు. మరి అటువంటి అరుణాచల క్షేత్రంలో 5 రోజుల పాటు విశేషమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మొదటి రోజున గణపతికి 1000 నారికేళాలతో కురుడీలతో హోమం చేస్తున్నాం. గణపతికి చేయడం వల్ల సర్వజన ధన వశీకరణ లక్ష్మీ గణపతి. మరి సర్వజనం అంటే ప్రతి వాళ్ళకి కూడా వ్యాపారం చేస్తున్నామంటే ఆకర్షణ కావాలి. ఆకర్షణ కావాలంటే ఎదుటివాడు వశం కావాలి. మరి ధనం కావాలన్నా ఆకర్షణ ఉండాలి. మరి తెలివితేటలు, విద్య అంటే ఏంటి? సకల విద్యలకు అధిపతి గణపతి. మరి వ్యాపారం చేయాలంటే తెలివితేటలు కావాలి. తెలివితేటలు కావాలంటే ఎదుటివాడితో ఎట్లా మాట్లాడాలో తెలియాలంటే కూడా గణపతిని ఆరాధించడం వల్ల ఈ రకమైన తెలివితేటలు, ఆ యోగాలు కలుగుతాయి. అటువంటి సహస్ర నారికేళ హోమం మొదటి రోజున చేయబోతున్నాం. చాలా విశేషమైనటువంటి క్రతువు. మరి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నా, ఏదో వ్యాపారం చేయాలి, ఏదో సాధించాలి అనుకొని చేయలేకపోతున్నా ఈ యొక్క నారికేళ హోమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొదటి రోజున. అట్లాగే సాయంత్రం పూట మరి లక్ష్మీ గణపతి కళ్యాణం జరుగుతుంది. రెండవ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగుల చవితి అయింది. ఆ రోజున చాలా విశేషంగా కార్తీక మాసంలో మరి ఆశ్లేష బలి పూజ చేస్తున్నాం. మనది నాగసిద్ధి కార్యక్రమం కాబట్టి ఆశ్లేష బలి పూజ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. ఎందుకంటే నాగుల చవితి రోజున ఆశ్లేష బలి పూజ చేయాలంటే ఎవడు చేయలేడు. బ్రాహ్మలే దొరకరు. దొరికినా అంత ఖర్చు పెట్టలేము. అటువంటి క్షేత్రంలో చేయలేం. పైగా ఆ రకమైన కార్యక్రమం రెండో రోజున ఆశ్లేష బలి పూజ, సుబ్రహ్మణ్యుడికి 108 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. మూడో రోజున పరమశివుడికి చాలా విశేషంగా 1,00,000 రుద్రాక్షలతో రుద్రార్చన, మరి 100 రుద్రాలతో హోమం చేస్తున్నాం. మహారుద్ర హోమం అంటారు దాన్ని. ఈ మహారుద్ర హోమం చేయడం వల్ల ఆయుష్ దోషాలున్నా, ఆరోగ్యపరమైన దోషాలున్నా, మరి ఎన్ని మందులు వాడినా మందులు పనిచేయట్లేదన్నటువంటి దోషాలకు కూడా ఈ యొక్క శతరుద్ర హోమం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంచంలో పడుకున్నాడు కూడా లేచి కూర్చుంటాడు ఈ యొక్క రుద్రహోమం చేయడం వల్ల. నేను కరోనా సమయంలో ఎంతోమంది చేయించున్నా చాలా అద్భుతమైనటువంటి రుద్రహోమం. 100 సార్లు రుద్రహోమం చేయడం. తర్వాత కరపార్థివ పూజ, అరచేతిలో శివలింగం పెట్టి అరుణగిరిని చూస్తూ దగ్గరలో ఈ యొక్క కరపార్థివ పూజ చేస్తూ ఉన్నాం. తర్వాత అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత
సాయంత్రం పూట ప్రదోష కాలంలో గిరి ప్రదక్షిణ, స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రధాన ద్వారం నుంచి తూర్పు ద్వారం నుంచి గిరి ప్రదక్షిణ వేద పండితులతో వేద స్వస్తి చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ చేయబోతూ ఉన్నాం. తర్వాత రోజున 4వ రోజున విశేషంగా అమ్మవారికి నవచండీ యాగం, ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఉపాసన చేసుకుంటూ లక్ష్మీ గణపతి జపం చేసుకుంటూ మరి అమ్మవారిది చండీ ఉపాసన చేసుకుంటూ నవచండీ యాగం చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజున పరమేశ్వరుడికి చాలా విశేషంగా అపిత కుచలాంబా సమేత అరుణాచలేశ్వరుడికి విశేషంగా శాంతి కళ్యాణం చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా 5 రోజుల పాటు చాలా విశేషంగా చేస్తున్నాం. 5వ రోజున స్వామివారికి విశేషంగా కాలభైరవుడికి దక్షిణామూర్తికి సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపమే పరమశివుడు కాబట్టి ఆ 2 విశేష హోమాలు, శాంతి మహాపూర్ణాహుతి, దంపతి పూజ, దంపతుల్లో ఐకమత్యం లేని వాళ్ళు కనుక దంపతి పూజ చేసినట్లయితే వాళ్ళకి ఆ దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగుతుంది. చివరి రోజున దంపతి పూజ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా విశేషమైన కార్యక్రమాలు. ప్రతి వాళ్ళు కూడా చేయలేరు. సామాన్యంగా ఏదో చేయాలంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయలేము, లక్షలతో ఖర్చు కూడుకుని ఉన్నది కాబట్టి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఎన్నో రకాల మానవుడు ఈతి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, గ్రహదోషాలతోనో, మరి ఎన్ని రకాల పూజలు చేసిన సత్ఫలితాలు రాకనో, మరి జాతకంలో యోగాలు లేకపోతే అద్భుతం జరగదు కదా. ఇప్పుడు కోటీశ్వరుడు కావాలంటే జాతకంలో యోగం ఉండాలి, యోగం లేకపోతే నేను తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టలేము. అటువంటి వాళ్ళకి దైవబలం కావాలి. దైవబలం ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే దైవబలం రాదు. ఇవన్నీ కూడా విశేషమైన కార్యక్రమాలు సృష్టిలో భగవంతుడు పెట్టాడు. భాద్రపద మాసంలో గణపతికి చేస్తున్నాం, అవునా? తర్వాత ఆశ్వీజ మాసంలో అమ్మవారికి చేస్తాం, కార్తీక మాసంలో పరమశివుడికి చేస్తాం, ఆశ్వీజ మాసంలో అమ్మవారికి చేస్తాం, మరి మార్గశిర మాసంలో విశేషంగా విష్ణుమూర్తికి చేస్తాం, కార్తీక మాసంలో అట్లాగే సుబ్రహ్మణ్యుడికి చేస్తాం. మరి ఈ 4 మాసాలు కనుక ఆచరిస్తే మానవుడు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ రోజులు వచ్చే వరకు మనిషిని కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. దైవబలం కోసం సృష్టిలో ఈ కార్యక్రమాలు మరి భగవంతుడు పెట్టడం జరిగింది. మరి ప్రతి వాళ్ళు కూడా చేయాలి. మరి ఇవాళ రేపు ఎవరు చేయట్లేదు. దైనందిన జీవితంలో డబ్బులకి ఇబ్బందనో, టైం లేకనో, చెప్పేవాళ్ళు లేకనో చేస్తూ ఉంటారు, చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల జాతకపరమైన దోషాలు, ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయి. అదృష్టం లేదు అని ఇబ్బంది పడేవాళ్ళు కూడా జాతకంతో పని లేదు, అక్కడి నుంచి కాలం కలిసి వస్తుంది. ఈ రకమైన కార్యక్రమాలు 5 రోజుల పాటు రూపొందిస్తున్నాం అమ్మ. కావాల్సిన వాళ్ళు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ నెల 25వ తారీఖు క్లోజ్ చేసేస్తున్నాం కాబట్టి కావాల్సిన వాళ్ళు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని తగ్గ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా, దాంట్లో రావాలన్నా, మన ద్రవ్యం దాంట్లో పాలు పంచుకోవాలన్న అదృష్టం ఉండాలి. ఇటువంటి మహత్కార్యాలు చేయాలంటే మేము నిత్యకృత్యం మా గురించి మేము ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం. 10 మందికి ఉపయోగపడాలని చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కావాల్సిన వాళ్ళు తొందరగా సంప్రదించి దాంట్లో 4-5 కేటగిరీస్ పెట్టాం. ఉన్నవాడు కట్టగలడు, లేనివాడికి ఇంకో మార్గం ఉంది, అంతే కదా. కాబట్టి 4-5 లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏది శక్తి ఉంటే దీంట్లో పాల్గొనడం వల్ల నేను చెప్పేవి ఖచ్చితంగా అక్షర సత్యాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి, అందులో సందేహం లేదు. గురుగారు, ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రోజు నుంచి వాళ్ళ గోత్రనామాల పేరు మీద జపాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అంటే? అవునమ్మా, మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో వాళ్ళ గోత్రనామాలతో లక్ష్మీ గణపతి జపం, తర్వాత మరి సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్ర జపం, తర్వాత నవాక్షరి చండీ మూలమంత్ర జపం నవాక్షరి, ఈ 3 మంత్రాలు జపం చేస్తూ చివరి 5 రోజులను అక్కడ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ముందుగా కట్టిన వాళ్ళకి బోనస్ ఏందయ్యా, విశేషం ఏందయ్యా అంటే వాళ్ళ గోత్రనామాలతో జపం జరుగుతుంది. చివరిలో కడితే మళ్ళీ వెనక్కిపోయి చేయలేం కదా. కాబట్టి ఇది అవకాశం. కాబట్టి చాలా ఇవన్నీ మహామంత్రాలు. ఈ మహామంత్రాలు మీ ఇంటికి విడిగా చేయాలంటే చేయలేరు, లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నది కాబట్టి వాడుకోమని చెప్తున్నారు పబ్లిక్. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 5వ నెల 27వ తేదీ మేడం. టైము? టైం ఉదయం 9 నుండి 10 లోపల మేడం. పేరు? పేరు మహేష్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, పెళ్లి చేసి పెళ్ళయిందా? నమస్తే గురుగారు. నమస్తే. పెళ్ళయిందా? పెళ్లి కాలేదు స్వామి. ఉన్న ప్రాబ్లం అది. నేను ఫస్ట్ అడిగేదే ప్రాబ్లం అడుగుతా. చెప్పు. జాబ్ గురించి. జాబ్ గురించి పెళ్ళి వద్దా అయితే? పెళ్లి కాలేదా? పెళ్లి చేయలే ముందు జాబ్ వచ్చేది కదా. నాకే చెప్తున్నావు. సరే, జాతకంలో విను. కుజదోషం బలంగా ఉంది, లగ్న దోషం ఉంది, తర్వాత గురుడు నీచపడ్డాడు. గురుడు నీచపడితే ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఓకేనా. ఈ దోషాలు ఇట్లా ఉంటే స్థిమిత పట్టడం కష్టం మానవుడు ఎవరైనా సరే. పైగా గురుడు నీచపడితే ధనానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది.
ఖచ్చితంగా కుజుడికి గురువుకి రాహుకేతువులకి లగ్న దోషానికి చేయాలి. ఓకేనా? అరుణాచలం జరిగే దాంట్లో చేయించు. కుదిరిన పక్షంలో రేపు మనం పీఠంలో చేస్తున్నాం 25 తారీఖున, రెండిట్లో ఏదో ఒకటి చేయించు. చేస్తే ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. చేయకుండా అటు పెట్టుకుంటే ఇంకో 10 ఏళ్ళైనా ఇప్పటికి అంతే అవుతుంది. ఇప్పటికి ఏజ్ మించిపోతుంది కాబట్టి 35 వచ్చినా ఇప్పటికే నేను చెప్పింది చేయండి, మార్పు వస్తుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? హలో చెప్పండి, ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏపీ నుంచి కృష్ణవేణి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, ఎవరి గురించి? నా గురించి అండి 15/9/1969 అండి. టైము? హలో ఆ టైము ఉదయం 9 అండి. 69 అమ్మా? అవును గురువుగారు. పేరమ్మా? కృష్ణవేణి అండి. టైం ఎంత అన్నారు? 9 గంటలకి ఉదయం గురువుగారు. ఉదయం గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. కృష్ణవేణి అండి. అమ్మా చెప్పింది చెప్పకండి. మీకు వయసు పెద్దవండి, మీరు 10 సార్లు మీకు చాలాస్తూ ఉండొచ్చు, మాకు అక్కర్లా. వినపడుతుంది, చెప్పండి. దేని గురించి కావాలో చెప్పండి. గురుగారు పాదాభివందనాలు. నమస్తే, చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడండి. అలాగే చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? ఎలా ఉంది భవిష్యత్తు? భవిష్యత్తు బాగానే ఉంది, మీకేం తక్కువ, బ్రహ్మాండంగా ఉంది. ధనానికి లోటు లేదు. అవునా? అవునండి. ఏం జాబ్ చేశారా మీరేమన్నా? మా వారు టీచర్ అండి. మీరేం పని చేశారు? వ్యవసాయం. ఓకే, జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, ధనానికి లోటు లేదు జీవితంలో, ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఇంకా దేని గురించి కావాలి చెప్పండి. ఇంకేం లేదండి, ఎలా ఉందండి? ఊరికే ఖాళీగా ఉన్నా కూడా ఫోన్ చేసాం అంతేనా? కాదండి కాదండి, బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? ఎటువంటి దోషాలు లేవు. రైట్, శుభం. అదే శ్రీకాకుళం దాంపత్యంలో ఉన్నాయండి. ఏదమ్మా? దాంపత్యంలో బాగా చికాకులుగా ఉన్నాయండి, అది పర్మనెంట్ టెంపరీగా? చికాకులు అంటే రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించుకోండి. ఇప్పుడు మీ జాతకం బాగానే ఉంది, చికాకులు అంటే కుటుంబంతో లేకపోతే పిల్లలతోనో ఏవో రకరకాల ఇబ్బందులు సహజంగా ఉంటాయి. మరి అవన్నీ చూస్తే కానీ అర్థం కాదు. లేదు మరి ఆల్రెడీ పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు కార్యక్రమాలు చేయించుకోండి. చేస్తే దైవ బలం వల్ల 3 తరాలు కాపాడతాడు భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించుకోండి, మీకున్న ఎటువంటి ఇబ్బందులున్నా పటాపంచలు అవుతాయి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? నమస్తే అమ్మా, మా మనవరాలి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 మార్చి 12, 2012 అమ్మా. టైం అమ్మా? హలో మార్చి 12, 2012 అమ్మా, సోమవారం. టైం అమ్మా? టైం 8:25 ఉదయం అమ్మా. పేరు? శిష్య. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఏం కావాలి? నమస్తే గురువు గారు. నమస్తే, దేని గురించి కావాలో చెప్పు. అవి కొంచెం కోపంగా ఉంటుంది గురువు గారు. ఇప్పుడు బట్ట చదువు బాగానే చదువుతుంది, అమ్మ నాయన కొంచెం కోపంగా, ఇప్పుడు బట్ట కొంచెం విసుగ్గా ఉంటుంది. ఏదన్నా దోషాలు ఏదన్నా ఉందా, లేకపోతే ఆమె నా చదువు అది ఎట్లా అని అడిగేదాన్ని గురువు గారు. దోషాలంటే వినమ్మా, ఆపేసేయి, ఎంతసేపు చెప్పక్కర్లా, అర్థమైపోతుంది, చూడంగా నాకు అర్థమైపోతుంది. అమ్మాయి జాతకమే పవర్ఫుల్ జాతకం. ఫస్ట్ పాయింట్ ఒకటి, కొంతమంది పవర్ఫుల్ ఉంటాయి కొన్ని జాతకాలు కొన్ని లగ్నాల్లో, కాబట్టి ఈ అమ్మాయి పవర్ఫుల్ జాతకం. ఒకటి, కోపం ఉందంటే ఎవడేం చేయలేడు. తర్వాత 2, చదువులో తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. పెళ్లి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇంకా ఇబ్బంది అనిపిస్తే రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించండి. ఎందుకంటే లగ్నంలో కాస్త దోషప్రదంగా ఉంది, చంద్రుడు నీచబడ్డాడు కాబట్టి అరుణాచలం జరిగే దాంట్లో చేయించు, చేస్తే దోషాలు పోతాయి. అరుణాచల దివ్యక్షేత్రంలో పవిత్ర కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో జరిపించబోయే కార్యక్రమాల పూర్తి వివరాలు ఏవిని ఇప్పుడు మరొకసారి చూద్దాం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ గణేశ షణ్ముఖ నందీశ్వర సమేతంగా
జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువైయుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహామహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జనా సుఖినో భవంతు. అరుణాచల మహత్యాన్ని గురించి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. అరుణాచలంలో గురుగారి ఆధ్వర్యంలో జరిపించబోయే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. మరి అరుణాచల దివ్యక్షేత్రంలో కార్తీక మాసంలో గురుగారి బ్రహ్మత్వంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు విశేషంగా పూజ కార్యక్రమాలు, హోమాలు, యాగ కార్యక్రమాలు జరిపించబోతున్నారు గురుగారు. వీటితో పాటుగా గిరి ప్రదక్షిణ, గణపతి ఆరాధన, శ్రీ శివపార్వతుల కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం విశేషంగా 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. కాబట్టి గురువుగారు మీ జాతకపరమైన సమస్యలకు పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు అరుణాచలంలో జరిగే కార్యక్రమాల గురించి తెలియజేస్తూనే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు అందజేస్తున్నారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాళ్ళ శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.